సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు ప్రత్యక్షత
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన మాసంలో ప్రవేశించాం. క్రొత్త సంవత్సరపు ఆ సంతోషపు అనుభవాలు ఇంకా మన జ్ఞాపకములు ఉండగానే ఒక మాసము తరలిపోయింది. రెండవ మాసంలో ప్రవేశించాం. మరి రెండవ మాసం మనందరికీ శుభములు కలగాలని, ఆశీర్వాదాలు కలగాలని దేవుని ఆశీస్సులు మీకు అందిస్తూ శుభములతో ఈ రెండవ మాసపు ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాను. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. సంతోషంతో దేవుని ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు పొందుతూ నూతన సంవత్సరం, నూతన మాసంలో నూతన అనుభవాలను నిరీక్షిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మాకు అనుదినము మీరు అనుగ్రహిస్తున్న అద్భుతమైన ఆశీర్వాదకమైన వాక్కులు బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మా జీవితాలకు ఏది అవసరమో అది మీరు అందిస్తూ తద్వారా ఆశీర్వదించబడ్డకు మమ్మల్ని ఎన్నుకున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ మీ ఆశీర్వాదాలు నిరంతరం నాలో మాలో నెరవేర్చబడినట్లుగా మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. స్నేహితులారా, మరి నిన్నటి వరకు రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. మరి అక్కడి నుంచి మరి అకస్మాత్తుగా దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనికి మనము రావడం జరిగింది. ఎందుకంటే రాజుల మొదటి గ్రంథంలో పొందుపరచబడిన అంశాలు, ముఖ్యంగా ఆ సొలొమోను ప్రార్థన కానీ దానికి దేవుని జవాబు కానీ మరి దినవృత్తాంతం రాజుల మొదటి గ్రంథంలో 8, 9 అధ్యాయాలు, అదే రీతిగా ఇక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో కూడా మనకు కనబడుతున్నాయి. కాబట్టి అక్కడ ఇక్కడ అంశాలు, కానీ ఈ వాక్య భాగము అనగా ఇప్పుడు చదివిన ఈ 14వ వచనము మనకు రాజుల గ్రంథంలో కనిపించదు. రాజుల గ్రంథంలో కనిపించదు. సో రాజుల గ్రంథంలో కేవలము సొలొమోను చేసిన ప్రార్థన, సొలొమోను పట్ల సొలొమోను చూపవలసిన విధేయత పట్ల దేవుని మాటలు వినిపిస్తాయి అక్కడ. అనగా ఇట్ వాజ్ ఎ రెస్పాన్స్, ఎ పర్సనల్ రెస్పాన్స్ టు సొలొమన్ ఫర్ హిస్ ప్రేయర్. సో ఇక్కడ సొలొమోనుకు హెచ్చరికలు, సూచనలు, సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా మరి ఏ దేవాలయం అయితే అక్కడ నిర్మించబడిందో ఆ దేవాలయంలో ఆరాధించే ప్రజలను ఉద్దేశించి కూడా కొన్ని మాటలు ఈ దినవృత్తాంతాల గ్రంథంలో మనకు పొందుపరచబడ్డాయి. అందుకని ఈ మాటల కొరకు నేను ఈ వాక్య భాగానికి రావడం జరిగింది. సో కేవలం సొలొమోనును ఉద్దేశించి మాట్లాడడం మాత్రమే కాకుండా సొలొమోను ప్రజలను ఉద్దేశించి కూడా దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఇక్కడ 14వ వచనంలో ఉన్నాయి. సొలొమోను చేసిన ప్రార్థనలో క్షామము కలిగినప్పుడు కానీ, వర్షము ఆగిపోయినప్పుడు కానీ, తెగులు కలిగినప్పుడు కానీ మా వైపు చూచి మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని క్షమించి అనే ఆ మాటలు కనబడతాయి కదా. కాబట్టి నేను క్షమించి మరి మీ ప్రార్థనలు ఆలకించాలంటే నీవు మాత్రమే కాదు, నీ ప్రజలు కూడా ఎలా ప్రవర్తించాలో
నీ ప్రజలు కూడా ఎలా ప్రవర్తించాలో ఈ వచనంలో మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. బహుశా ఈరోజు మరునాడు ఆ మరునాడు కూడా ఈ వచనాన్ని ఈ నిర్దిష్టంగా 14-15 వచనాలు మనము ధ్యానం చేద్దాం. అనగా ఒకనాడు ధ్యానం చేయడానికి మన 15 నిమిషాల సమయం సరిపోదు. సో ఇక్కడ దేవుని స్పందన మనం గమనిస్తే 12 నుంచి నేను చదువుతాను మరలా. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి. సో దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించినప్పుడు దేవుని నామానికి అవమానం కలుగుతుంది. వారు దేవుని మందిరం వైపు చూచి అన్యజనులు ఇసి అని ఎగతాళి చేస్తారు. ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు వారు దేవుని విడిచిపెట్టారని అన్యజనులు చెప్పుకుంటారు. ఈ మాటలు చెబుతూ మరి అటువంటి ఇబ్బందికరమైన శ్రమ కాలంలో దేవుడు శ్రమను అనుమతించినప్పుడు అప్పటికి కూడా ఆ ప్రజలు when they repent and return, God is so great and gracious అండి. సో గ్రేషియస్ అండ్ గ్రేట్ మనం గమనించాలి. సో వాన కురియకుండా ఆకాశాన్ని ఎందుకు మూశాడు? దేవుని ప్రజలు మాట వినలేదు కాబట్టి. మిడతలను ఎందుకు రప్పించాడు? దేవుని ఉగ్రత కాబట్టి. తెగులు ఎందుకు వచ్చింది? దేవుని మాటకు అవిధేయత వ్యక్తపరిచారు కాబట్టి. కానీ అటువంటి అనుభవాల మధ్య వారు తిరిగి దేవుని వైపుకి మరలపడ్డప్పుడు, తిరిగి దేవుని ఆశ్రయించినప్పుడు, ఆ ఆశ్రయం గురించిన మాటల్లో ఇక్కడ రాబడ్డ మాట అంటే, నా పేరు పెట్టబడిన ప్రజలు అనగా ద పీపుల్ ఆఫ్ మై నేమ్, నా నామమును ధరించిన వారు. నేను మొన్న కూడా చెప్పాను. క్రిస్టియన్స్ అంటే ఏంటండి? క్రైస్ట్ ఇన్ అనగా మన పేరులోనే మన దేవుడు ఉన్నాడు. ఆ నామాన్ని ధరించిన వారం మనం. కాబట్టి ఆయన నామాన్ని ధరించిన మనము ఆయన వలె ప్రవర్తించబద్ధులమై ఉన్నాము. కరుణామయుడని అని పిలుస్తాము, మరి ఆ కరుణ మనలో ఉందా? దయామయుడని పిలుస్తాము, ఆ దయ మనలో ఉందా? ప్రేమామయుడని పిలుస్తాము, ఆ ప్రేమ మనలో ఉందా? క్షమాపణ గురించి గొప్పగా చెప్తాం, మనం క్షమించగలుగుతున్నామా? తను తాను తగ్గించుకున్నాడు, ఆ తగ్గింపు మనలో ఉందా? ఆయన పేరు పెట్టబడిన ప్రజలు ఆయన వలె ప్రవర్తించబద్ధులమై ఉన్నాము. ఆయన పేరు పెట్టబడిన ప్రజలమైన మనము ఆయన వలె ప్రవర్తించబద్ధులమై ఉన్నాము. ఒకవేళ ప్రవర్తించలేకపోతే ఆ పేరు మనకొద్దు. క్రైస్తవులమనే ఆ ఐడెంటిటీ మనకొద్దు. ఎందుకంటే క్రీస్తును కలిగి ఉన్నామని చెప్పుకొని క్రీస్తు లేని రీతిగా అనగా క్రీస్తు ప్రభావం లేని రీతిగా ప్రవర్తించడం క్రీస్తు నామానికి అవమానం. అందుకే నా పేరు పెట్టబడిన ప్రజలు, అక్కడ రాయబడ్డ మాట, నా జనులు తమ్ము తాము తగ్గించుకుని. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే తమ్ము తాము తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన అనగా మై ఓన్ పీపుల్ వారు ఫండమెంటల్గా మొదటిగా చేయవలసిన పని అంటే తమ్ము తాము తగ్గించుకోవాలి. కొత్త నిబంధనలో యేసుప్రభు వారి గురించి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏమంటాడండి? క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు అంటే ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపము దాల్చి తను తాను రిక్తునిగా చేసుకుని మరణమగినంతగా అనగా సిలువ మరణమంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఎవరు? దేవుని కుమారుడు. అలా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అన్ని నామములకు పైనామముగా అతను హెచ్చించాడు. సో వి విల్ బి ఎలివేటెడ్. ఆ దేవుని చేత మనం హెచ్చించబడతాం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు. అలా కాకుండా మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుని చేత హెచ్చించబడే అవకాశం ఉండవు. చాలాసార్లు దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో తమ సామాజిక స్థితిగతులు బట్టి కానీ, ఆస్తి ఐశ్వర్యాలు బట్టి కానీ, పదవులు బట్టి కానీ
దేవుని ఆలయంలోకి వచ్చి హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తారు, హెచ్చించబడాలని ప్రయత్నం చేస్తారు, గుర్తించబడాలని ప్రయత్నం చేస్తారు, ప్రధానమైన సీట్లలో కూర్చోవాలని ప్రయత్నం చేస్తుంటారు. దే వాంట్ dignitary పొజిషన్ ఈవెన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఈవెన్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించే ప్రజలందరూ కూడా దేవుని ఎదుట సబార్డినేట్స్గా, దేవుని ఎదుట సరెండర్ అయి తాము తగ్గించుకొని కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించి, దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని మాటలు వినే ఆ స్థలంలో కూడా తాము హెచ్చించబడాలనే భావన, గర్వము, అహంకారంతో కూడిన ప్రవర్తనలు దేవుని ఆలయంలో కూడా కనబడతాయి. దేవుని ప్రజలుగా భావించబడ్డవారు. ఆ దేవుడే లేకపోతే, ఆ దేవుడినే మనము వెంబడించకపోతే, మన పితరులు ఆ దేవుడిని ఆశ్రయించకపోతే, వేర్ ఆర్ వి? నీ పదవి ఎక్కడిది? నీ జ్ఞానం ఎక్కడిది? నీ చదువు ఎక్కడిది? నీ విలువ ఎక్కడిది? నీ గుర్తింపు ఎక్కడిది? నీ ఆస్తి ఎక్కడిది? నీ ఐశ్వర్యం ఎక్కడిది? నీ జ్ఞానం ఎక్కడిది? నీకు ఆ విద్య యోగ్యత ఎక్కడిది? దేవుని నామాన్ని బట్టే కదా. అనేక మిషనరీలు మన మధ్యకు వచ్చి ఆ దేవుని ఇచ్చారు కాబట్టి ఆ దేవుని ద్వారా కలిగిన యోగ్యతలే కదా, ఆశీర్వాదాలే కదా, ఆ దేవుని ప్రేమను బట్టే కదా ఆ దేవుని దగ్గరికి వచ్చి గణపరచబడాలని ఆశిస్తున్నామంటే ఎంతటి అహంకారపూరితమైన స్వభావం మనలో ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి పౌలు అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. ఇఫ్ యు డజంట్ హ్యావ్ ఎ మైండ్ ఆఫ్ క్రైస్ట్, ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్, ద యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్ నీలో లేకపోతే నువ్వు క్రైస్తవునివే కాదు, నువ్వు క్రైస్తవునివే కాదు. కాబట్టి క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు, ఆయన దేవుని కుమారుడండి, తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకుంటే ఆయన వెంబడించామని చెప్పుకున్నాను. నీవు హెచ్చించుకుంటూ పోతే ఏం ప్రయోజనం చెప్పండి? యేసు ప్రభు వారు ఇద్దరు ప్రార్థనకి వెళ్ళిన ఆ వ్యక్తుల గురించి చెప్పాడు కదా, పరిసయ్యుడు, పాపాత్ముడు, సుంకరి. ఆ పరిసయ్యుడు దేవుని మందిరంలో పిలిచి తను తాను హెచ్చించుకుంటూ, ప్రభువా నేను ఉపవాసాలు ఉంటున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నీతి క్రియలు చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటూ తన గొప్పలు చెప్పుకుంటూ తను తాను హెచ్చించుకుంటూ, ఇదిగో వీళ్ళలా కూడా నేను లేను అంటూ ఎదుటివాడిని తృణీకరించాడు. ఆ సుంకరి ఆకాశం తట్టు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపిని నన్ను కరుణించమన్నాడు. వీడి గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేవు. అక్కడ యేసుప్రభువు వారు చెప్పిన మాట అంటే, అతని కంటే తను తాను హెచ్చించుకున్న అతని కంటే ఇతడు నీతిమంతుడిగా భావించబడి తన ఇంటికి వెళ్ళాడు. అతని కంటే ఇతని. సో అక్కడి దాకా ఎందుకండి, మనము ధ్యానం చేసే ఈ పాఠ్యాంశాల్లో కనిపించే ఈ సొలొమోను యొక్క తండ్రి దావీదు, ఆయన దేవుడు అనగా 2 శామ్యూయల్ 7th చాప్టర్లో దేవుడు నిన్ను గొర్రెల కాపరిగా నిన్ను హెచ్చించాను, నిన్ను దీవించాను, నెమ్మది కలగచేశాను, నీకు సంతానం కలగచేస్తానని చెప్పినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి, ప్రభువా ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను అంటాడు. వాట్ ఆమ్ ఐ గాడ్ అంటాడు. నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడిని అంటాడు. అలాగే దినవృత్తాంతాల 1వ గ్రంథంలో 28, 29 అధ్యాయాల్లో ఆ ప్రజలందరూ కానుకలు తీసుకుని వస్తే, ఇంతగా ఇచ్చు సామర్థ్యం మాకుండటం మేమెంతటి వాడము, నేనెంతటి వాడను, ఈ ప్రజలంతటి వాడు. సో వాట్ ఆర్ వి? దట్ హంబుల్నెస్, ఆ తగ్గింపు దావీదు ఏం చేసినట్టే, నా హృదయానుసారి అని దేవుని చేత పిలిపించింది. అనగా తను తాను తగ్గించుకున్న దేవునికి హృదయానికి అనుసరించి ప్రవర్తించాడు. కాబట్టి దేవుని హృదయానుసారి. దావీదు ఏనాడు తను తాను హెచ్చించుకోలేదండి, ఏనాడు గణపరచబడాలని హెచ్చించుకోలేదు. ఇంకా వెనక్కి వెళ్తే ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడు, ఒకసారి చూద్దాం ఆదికాండం 18వ అధ్యాయంలో. మూల పురుషుడు దేవుడు స్వయంగా వచ్చి అతని ద్వారా ఆతిథ్యం పొంది దేవుడే వచ్చి ఆతిథ్యం పొందాడండి. తిరిగి వెళ్తూ సొదొమ గొమొర్రా గురించి చెప్పినప్పుడు, మరి స్వయంగా తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించిన ఆ దేవునితో మరి ప్రత్యక్షంగా ఆ చొరవతో సంభాషించటం మానివేసి ఆ 18వ అధ్యాయంలో
ఆయన వాడిన పదము ఒకసారి నేను గమనిస్తాను, చెప్తాను. 27వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. నేను ఎవరిని? ధూళియు బూడిదైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను అంటాడు. అదే రీతిగా ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారు మాట్లాడతానంటూ ప్రభును బతిమిలాడుకుంటాడు లోతును కాపాడటానికి. సో యు టేక్ ఎనీ పర్సనాలిటీ, బిబ్లికల్ పర్సనాలిటీ. మోషేని పిలిస్తే ప్రభువా నా వల్ల కాదంటాడు. నేనెవరిని ప్రభువా, నాకు ఆ సామర్థ్యత లేదు అంటాడు. సో దేవుడు ఆ ఎంప్టీ వెజల్ని తీసుకుని ఆయన తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన జ్ఞానాన్ని అందులో నింపి అది అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా తయారు చేశాడు. అబ్రహాము కానీ, మోషే కానీ, దావీదు కానీ. సో ఈనాటికి ఈ ముగ్గురు చరిత్రలో నిలిచిపోయారు. ఈ ముగ్గురు గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. అంతటి ప్రభావం కలిగిన వ్యక్తులు. కారణమైతే అంతగా వారు తగ్గించుకున్నారు కాబట్టి. సో నా నామం పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని, సో నీవు తగ్గించుకుంటే దేవుని చేత గుర్తించబడతావు, హెచ్చించబడతావు. అలా కాకుండా నీవు ఘనపరచబడాలని నీవు కోరుకుంటే ఆ కోరిక నిన్ను ప్రభు దృష్టిలో, దృక్పథంలో ఘనహీనునిగా చేస్తుంది. సో దేవుని క్షమాపణ, దేవుని కరుణ, దేవుని వాత్సల్యత, అదే రీతిగా దేవుని ఉగ్రత మన నుంచి పోవాలంటే మొట్టమొదటి స్టెప్ మనని మనము తగ్గించుకోవాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవాదేవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రభావ మా ప్రవర్తనలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో మాకు మీరు బోధించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ బోధన సారాంశాన్ని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుని దాన్ని అనుసరించటకు, తద్వారా ప్రభా నీ చేత ప్రేమించబట్టకు మీ సహాయం దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించును గాక.